ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ విద్యుల్లత జ్ఞానద యూట్యూబ్ ఛానల్. ఇది రెండో వీడియో. గత వీడియోలో మనోవికాసం 1 అనే విషయాన్ని మీకు తెలియజేశాం ఛానల్ ద్వారా. గురువు గారు ఈ ఛానల్ క్రియేట్ చేయడం ఎందుకు అని అంటే, మీ అందరికీ మనోవికాసం, ఆధ్యాత్మిక వికాసం, మరి జ్యోతిష్యము, వాస్తు, న్యూమరాలజీ, పామిస్ట్రీ, ఇలా ఎన్నో విషయాల గురించి, ఆధ్యాత్మిక శాస్త్రం, ఇలా ఎన్నో విషయాల గురించి గురువు గారు డాక్టర్ వి జనార్దన్ గారు మీ అందరికీ ఆయనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని పంచడానికి ఈ ఛానల్ ద్వారా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మీరందరూ కూడా మొట్టమొదటిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇక ఈరోజు ఈ సబ్జెక్ట్లో గురువుగారు మరి ఎన్నో పిహెచ్డీలు, ఎన్నో పీజీలు, ఎన్నో డిగ్రీలు చేయడం జరిగింది. నిన్న వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. అది ఈ రోజుల్లో జనరల్గా గురువుగారు మరి మొట్టమొదటి నుంచి విద్యాభ్యాసం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిత్య విద్యార్థిగా ఉంటూ ఎన్నో పీజీలు, ఎన్నో పిహెచ్డీలు, మరి ఇంకా డిగ్రీల విషయంలోకి వస్తే ఎన్ని గురువు గారు డిగ్రీలు? డిగ్రీ మటుకు ఒకటే విషయం. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాస్ అని సర్టిఫికేట్స్ అని ఇవన్నీ చదివి 115 దాకా ఉన్నాయి. 115 డిగ్రీలు ఉన్నాయి. ఇవన్నీ అసలు గురువు గారు స్టార్ట్ చేసిన మొదటి విద్యాభ్యాసం మొదటి నుంచి ఇప్పటి వరకు ఏమేం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, మరి ఆ చదివే క్రమంలో ఈయనకి ఎన్నో మరి అవరోధాలు వచ్చి ఉండొచ్చు, వ్యయ ప్రయాసాలు వచ్చి ఉండొచ్చు, ఏమేం చదువుకున్నారు ఏంటనేది మరి వారి ముఖంగానే మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. ఇది రెండో వీడియో గురువు గారు. ఈ రెండో వీడియోలో మీ గురించి క్లుప్తంగా, అంటే మీ పేరు, మీ విద్యాభ్యాసం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, ఫస్ట్ ఎల్కేజీ టు ఇప్పటి వరకు కూడా, అంటే ఆ రోజుల్లో మీరు చదువుకున్నప్పుడు ఎల్కేజీలు అవన్నీ ఉన్నాయో తెలియదు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఎల్కేజీతో స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఏ వయసు నుంచి మీరు విద్యాభ్యాసం స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు కూడా ఎన్ని డిగ్రీలు చేశారు అనేది ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ మీరు బ్రీఫ్ గా మీ మొదటి విద్యాభ్యాసం ఎప్పుడు ప్రారంభమైంది? అందరికీ నమస్కారం. శుక్లం వరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వవిఘ్నోప సాధ్య. ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి మన యొక్క ఈ వీడియోని మనం కొనసాగిద్దాం. నా విద్య ఎలా ప్రారంభమైందంటే, మా స్వగ్రామం మెండపేటలో అప్పుడు ఎల్కేజీలు ఈ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ లేవు. మున్సిపల్ స్కూల్స్ లో 5 ఏళ్ళు 3 నెలలు వస్తే వాడికి 1వ తరగతిలో వేసేవారు. ఆ విధంగానే అప్పుడు చదువు ప్రారంభించారు. అలా 1, 2, 3 తరగతులు అక్కడ చదివిన తర్వాత మా నాన్నగారు మెండపేట నుంచి కాకినాడకి హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఆయన రావడం వల్ల మేము అందరం కూడా కాకినాడ రావడం జరిగింది. 4 నుంచి ఇంచుమించు డిగ్రీ ఫైనల్ దాకా కూడా మనం కాకినాడలోనే చదివాను. వివిధ స్కూల్స్ లో పాఠశాలలోనూ అక్కడ జరిగింది. 4 నుంచి 5 దాకా సత్యనారాయణ స్పెషల్ ఎలిమెంటరీ స్కూల్ అని గాంధీనగరం కాకినాడలో చేశాను. ఆ తర్వాత 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మున్సిపల్ హై స్కూల్ గాంధీనగరం కాకినాడలో చదవడం జరిగింది. ఇంటర్మీడియట్ ఆండాలమ్మ జూనియర్ కాలేజీ అని అక్కడ సిఈసి చేసాం. మరి 76, 79 నుంచి బీకామ్ పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో చేయడం జరిగింది. ఇది అందరూ చేసే విధంగానే నేను కూడా అదే విధంగా చేశాను. 79లో ఇది అయిపోయిన వెంటనే మా స్వగ్రామం నాన్నగారు రిటైర్ అయిపోయారని మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ మెండపేటకు వెళ్ళిపోయాం. మెండపేటకు వెళ్ళిపోయి 79 నుంచి కూడా 2006 దాకా బీకామ్ 10th ప్యాసేజ్ అయిన వాళ్ళందరికీ కూడా ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు కామర్స్కి సంబంధించినవి, డిగ్రీ 3 ఏళ్ళకి సంబంధించిన ఒక లాంగ్వేజెస్ తప్పించే అందరికీ కూడా ఇంచుమించు చాలా ఏళ్ళు అక్కడ శ్రీ జనార్దన కాలేజీ ఆఫ్ కామర్స్ అని పెట్టి అక్కడ చదువు చెప్పడం జరిగింది. ఆ చదువు చెప్తూ ఉంటేనే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఎంకామ్ చదువుదాం, బీకామ్ తోటి ఆపడం ఎందుకని ఎంకామ్ చదివాను. ఎంకామ్ తర్వాత ఎంఏ ఒకటి చేద్దాం, మన ఎంఎస్సి మనకి అలాగా సైన్స్ కాదు కాబట్టి అని ఎంఏ చేశాను. ఎంఏ సోషియాలజీ ప్రారంభించాను.
ఎంఏ సోషియాలజీ తర్వాత ఎవరు సాధించింది మనం సాధిస్తే బాగుంటుందని ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి చేస్తే బాగుంటుందంటే ఆ ఎంఎస్సి సైకాలజీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు వేయడం జరిగింది. ఎనీ గ్రాడ్యుయేట్ అనేవారు. ఆ సీట్ రావడమే చాలా కష్టంగా వచ్చింది నాకు. ఎక్కడో వెయిటింగ్ లిస్ట్లో 4, 5, 6 పేరు, బీకాంలో ఫస్ట్ క్లాస్ అయినా కూడా. ఆ ఎంఎస్సి సైకాలజీ ఎవరికి ఇస్తారంటే డాక్టర్స్, హోమియో డాక్టర్స్, ఆయుర్వేద డాక్టర్స్, అలోపతి డాక్టర్స్, ఇంజనీర్లు, అన్ని బ్రాంచుల్లోనూ ఉన్న వాళ్ళందరినీ ఆ ఏరిన వాళ్ళు నాకు అతి కష్టం మీద ఆ సీట్ వచ్చింది. ఆ సీట్ తర్వాత ఎంఏ ఎంకా ఎంఎస్సి చదివాం. మనుషులకే ఉంటుంది మనస్సు, మెదడు. ఆ మనసు గురించి మనం చదువుకోవడం చాలా ఆనందంగా, సంతోషంగా అయ్యి ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి మూడిట్లోనూ అప్పట్లో పీజీలు ఎన్నో ఉన్నా కూడా ఒక సైన్స్, ఆర్ట్స్, కామర్సే చాలా ప్రముఖంగా ఎక్కువగా చెప్పుకునేవారు. అమ్మాయి చాలా బాగుందని అనుకున్న తర్వాత ఒక ఎంఏ ఏమిటి, ఇంకో ఎంఏ చదువుతాం. ఇంకా కామర్స్ ఎంకామ్ అంటే ఇంకా అంతే, కానీ అందులో వేరే స్పెషలైజేషన్స్ ఉన్నా కూడా ఒక ఎంకామ్ అనే ఇస్తారు. ఇప్పుడు ఎంఏ అని ఇచ్చినా ఎంఏ సోషియాలజీ వేరు, ఫిలాసఫీ వేరు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వేరు, అలా బోర్డులన్నీ ఉన్నాయి కాబట్టి సెపరేట్గా చేద్దామని ఆ పరంపరలో వెళ్ళాను. వెళ్ళడంలో అందరూ అన్నారు, నువ్వు ఎన్ని చదువులు చదువుతున్నా జీవనోపాధికి చూడాలి. 1976 to 79 ఇక్కడ అయిన తర్వాత మెండపేట వెళ్ళిపోయి, మెండపేటలో సూర్యచంద్ర పేపర్ మిల్స్ అని మారేడుమాకులో ఒక పేపర్ మిల్ ఉంది. అది 79 to 89 దాకా నేను అక్కడ అనేక మందికి ఉదయం 6 to 10 గంటల దాకా ప్రైవేట్లు చెప్పడం, ఉదయం 10 నుంచి సాయంత్రం 6 దాకా సూర్యచంద్ర పేపర్ మిల్లో మారేడుపాకలో మెండపేటలో పనిచేయడం, తర్వాత 6 to 10 గంటల దాకా మళ్ళీ ప్రైవేట్లు చెప్పడం. ఇలా ప్రైవేట్లు చెప్పడంలో నాకే ఒక విధమైన ఉత్సాహం అది వచ్చి ఏదో ఉద్యోగం చేయాలనే తపనలో అందరూ అన్నారు బీఈడీ చేస్తే బాగుంటుంది అన్నారు. బరంపురంలో ఈ నా యొక్క డిగ్రీ మార్కులతోటి నాకు వచ్చింది. అప్పుడే అక్టోబర్ 3వ తారీఖున వెళ్ళి అక్కడ బరంపురంలో చేరాను. 1987 2వ తారీఖుని మాకు అబ్బాయి పుట్టాడు. మా భార్య ఏమో హాస్పిటల్లో ఉంది. అప్పుడు అమ్మగారు, నాన్నగారు, నీవు అందరూ, వాళ్ళ అమ్మ నాన్నగారు అందరూ వచ్చారు. ఉండగా నాకు 2వ తారీఖు అబ్బాయి పుట్టిన వెంటనే నాకు ఎలా సార్ నాకు బీఈడీ చదవమని వచ్చింది. బీఈడీ చదివితే అప్పుడు ఉద్యోగం ఇస్తున్నారు, ఉద్యోగాలు ఎక్కువ అని చెప్పేసి దాన్ని జాయిన్ అవ్వమన్నారు. అప్పుడు మా మామయ్య గారికి, మా నాన్నగారికి అందరికీ చెప్తే, ఎవరే మేము అందరం ఉన్నాం కదా, నువ్వు బయలుదేరి వెళ్ళు, 3వ తారీఖుని వచ్చింది కాబట్టి 4ని జాయిన్ అయిపోవాలన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోయాను. అలా చదువు కూడా ఏదో మామూలుగా అయితే 20 ఏళ్ళు 21 ఏళ్ళ లోపల వివాహం అవి అవ్వవు కాబట్టి ప్రతి వాళ్ళు హ్యాపీగా చదువుతూ ఉంటారు. నా చదువు చాలా బాగా ఎప్పటి నుంచి ప్రారంభం అయిందంటే ఆ డిగ్రీ నుంచే చాలా బాగా ఎక్కువగా వచ్చింది. నేను మనం అక్షరాభ్యాసం 5 ఏళ్ళు అయితే నాకు ఇప్పుడు 68 ఏళ్ళు. 68లో 5 తీస్తే 63 ఏళ్ళు అలా చదువుతూనే ఉన్నాను. నేను విద్య అలా కొనసాగిస్తూనే ఉన్నాను. ఉద్యోగాలు మారాను, పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, అమ్మ నాన్న వాళ్ళని చూసుకున్నాం, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మేము పిల్లలకి పెళ్లి చేయడం, ఇవన్నీ ఎన్నో ఇంట్లో కుటుంబంలో అనేక బాధ్యతలు ఉన్నా కూడా ఈ చదువు మట్టుకి ఎందుకో సరస్వతీదేవి స్వరపుత్రుడిగా నన్ను అలాగా వదిలిపెట్టకుండా 63 ఏళ్ళు అలా చదువుతూ ఇప్పటికీ కూడా ఏవో చదువుతూనే ఉన్నాను. చదువుతూ ఉండడం అన్నది ఒక హాబీ అయిపోయింది. నిత్య విద్యార్థిగా ఉన్నారు గురువు గారు. అయితే మీకున్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ డాక్టర్ వి జనార్దన్ గారి ఈ పుస్తకం చదవడానికి సుమారుగా 1 గంటన్నర 2 గంటలు లేదా ఒక పూట సరిపోదు. ఈయనకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఎక్కడెక్కడ ఏమేమి చదివారు ఇవన్నీ చదివి చెప్పడానికి. అయితే కొన్ని ఈ వీడియోలో మీరు ఏమేమి చదివారు ఏంటనేవి కొన్ని తెలుసుకుందాం మనందరం. గురువుగారు 4 పిహెచ్డీలు చేశారు గురువుగారు మీరు. అందులో మొట్టమొదటిది పిహెచ్డి ఇన్ ఫిజియాలజీ ఫ్రమ్ సైకాలజీ ఫ్రమ్ వెంకటేశ్వర యూనివర్సిటీ. వెంకటేశ్వర యూనివర్సిటీ సైకాలజీ. ఏంటి ఈ సైకాలజీ ఫ్రమ్ ఎస్వి యూనివర్సిటీ నుంచి మీరు సైకాలజీలో పిహెచ్డి చేశారు? 2000 సంవత్సరం నుంచి 2002 దాకా వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఎస్సి సైకాలజీ సీట్ రావడం, అక్కడ చదవడం జరిగింది. 2003లో పిహెచ్డి ఎంట్రన్స్ పడింది, పరీక్ష రాసాం. 2003లో అడ్వర్టైజ్మెంట్ పడింది. 2004లో పరీక్ష జరిగింది. 2005లో అడ్మిషన్స్ జరిగాయి. 2005లో నేను పిహెచ్డి సైకాలజీ చదివి 2008 డిసెంబర్ నాటికి పూర్తి చేసేదాన్ని. అప్పుడు ఉన్న
విద్యా వ్యవస్థ అది కూడా ఇంకా ధర్మం ఉంది, కానీ 4 పాదాల్లో కాకుండా అప్పుడు ఇంకా కొంచెం మంచి ధర్మం అదే ఉంది. ఎవరైనా కొంచెం తెలివిగా ఉంటే వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళ ద్వారానే మనం ముందుకు వెళ్ళడం అనేది అక్కడ అప్పుడు గురువులు వాళ్ళు ఉన్నారు. ఈ పిహెచ్డి సైకాలజీలో నాకు రీసెర్చ్ గైడ్గా బిఎస్ కుమార్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన ఆధ్వర్యంలో చేశాను. ఆయన మహామేధావి, సైకాలజీ డిపార్ట్మెంట్లోనే ఆయన అందవేశం నువ్వు వెళ్తున్నావు, ఆయన దగ్గర జాయిన్ అవుతున్నావు, నువ్వు తట్టుకోగలవా లేదా, లేకపోతే వెనక్కి వచ్చేస్తావు అని అన్నారు. అలా లేదు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మా గురువు గారితో సరైన సర్దుబాటుతోటి ఆయన యొక్క సూపర్విజన్ తోటి సక్సెస్ఫుల్ గా సైకాలజీ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత రెండోది ఏమిటంటే ఫిలాసఫీ పిహెచ్డి ఆంధ్ర యూనివర్సిటీలో చేరాను. అది 2005లో ఆంధ్ర యూనివర్సిటీలో టెస్ట్ పెట్టిన తర్వాత 2006లో అడ్మిషన్ అయింది. 2006 నుంచి 2012 దాకా ఆ పిహెచ్డి ఆంధ్ర యూనివర్సిటీలో చేసాం. సోషల్ ఫిలాసఫీ ఆఫ్ బుద్ధ అని ఆ ఫిలాసఫీలో ఓ టాపిక్ తీసుకున్నాను. ఎక్కడ ఏ పిహెచ్డి తీసుకున్నా సరే ఆ గురువులు గారిని మెప్పించి వాళ్ళ దగ్గర నేను ఉండి నాకేదో ఇష్టం ఇందులోనే నేను చేస్తాను పిహెచ్డి అని అనకుండా, ఎంత టైం అయినా, ఏడాదైనా 2 ఏళ్ళు అయినా సరే రీసెర్చ్ గైడ్గా సూపర్వైజ్గా వాళ్ళు ఏ టాపిక్ చెప్తారో ఏది బాగుంటుందో వాళ్ళ ద్వారానే చెప్పి, ఎంత కఠినమైనా దాని ద్వారానే నేను పిహెచ్డి జరిగింది. ఈ పిహెచ్డి ఫిలాసఫీలో జి వీర్రాజు గారని అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ, వారి దగ్గరికి చేరాను. వారి ద్వారానే చేశాను. వారిని ఏది ఇష్టమో చెప్పమ్మా అందులో చేద్దామని అన్నారు. నాకు ఇష్టం కాదు సార్, మీరు ఏది బాగుంది ఏది మంచిదో చెప్తే బాగుంటుందంటే బుద్ధుడు గురించి చేస్తే బాగుంటుంది. మన కాకినాడలో సత్యనారాయణ బోధి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన రైల్వేలో పనిచేశారు. ఒక 20 ఏళ్ళుగా బుద్ధిస్ట్గా ఉన్నారు. బుద్ధ మతం స్వీకరించి చేశారు. ఆయన దృష్టిలో నేను పడ్డాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన నువ్వు ఇలా చేస్తావా, నా వైపు నుంచి సహకారం ఉంటుందని చెప్పి ఆయన చేశారు. నా పిహెచ్డి అన్ని అవడానికి మా గురువు గారు జి వీర్రాజు గారు ప్లస్ సత్యనారాయణ బోధి గారే కారణం. తెల్లారుజాము 4-5 లేపినా సరే ఆ బోధి గారు పెద్ద వయసులో 85-90 ఆ వయసులో కూడా నాకు ఏ వివరాలు కావస్తే అవి చెప్పి నా పిహెచ్డి అవడానికి ఆయన తప్పనిసరిగా వారు కృషి చేశారు. వారి ఆశీస్సుల వల్లనే అయ్యింది. అది సోషల్ ఫిలాసఫీ ఆఫ్ బుద్ధ. అది కూడా తత్వం వెళ్ళాను. బోలెడు మందికి ఇప్పుడు సమకాలికంగా ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా హైదరాబాద్ లెవెల్లో కొంతమంది ఈ బుద్ధుడి మీద ఉన్నారు. నీకు ఏం తెలుసునో అని అడిగారు. నాకు తెలిసింది చెప్పాను. అలా కాదు, 3500 4000 పేజీలు అన్ని కూడా బోలెంత బుద్ధుడి తత్వం, బుద్ధుడి గురించి నువ్వు అన్ని చదివితే కానీ అవన్నీ అవవు, నీకు చాలా కష్టం అని వాళ్ళు చెప్పారు. వారు చెప్పిన ప్రకారంగా, వారు ఇచ్చిన సూచనల ప్రకారం మా సత్యనారాయణ బోధి గారు చెప్పింది, మా గురువు గారు చెప్పడం, ఇవన్నీ కూడా సమ్మిళితం చేసి కనీసం 10-15 ఏళ్ళు కానీ అవన్నీ 3-6 ఏళ్ళలో సోషల్ ఫిలాసఫీ ఆఫ్ బుద్ధ అన్నది పూర్తి చేయడం జరిగింది. అది సింగపూర్ యూనివర్సిటీ కూడా పంపించారు. అక్కడ బుద్ధులు కూడా దిద్ది వాళ్ళ ద్వారా కూడా మంచి పేరు అది ఆ పిహెచ్డికి వచ్చారు. నెక్స్ట్ ఆస్ట్రాలజీ పిహెచ్డి యూనివర్సిటీ ఆఫ్ కొలంబోలో ఉంది. వాళ్ళు ఇంటర్నేషనల్ అక్రిడియేషన్ కమిటీ ద్వారా ఆ యూనివర్సిటీకి గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు పొందిన దాని ద్వారా ఆస్ట్రాలజీ లో పిహెచ్డి చేశాను. అది మెడికల్ ఆస్ట్రాలజీలో చేశాను. చెవి, ముక్కు, గొంతు, బుధుడు గురుడు తేడా ఉంటే మనకి ఈ చెవి మోగ వస్తుంది. దాని గురించి అది చేశాను. అది కూడా మంచి పేరు వచ్చింది. ఇక లాస్ట్లో సోషల్ వర్క్. ఈ సోషల్ వర్క్ అనేది ఇండియాలోను వెస్ట్రన్ కంట్రీస్ లోను కూడా ఒక సమాజ సేవ చేయడానికి ఇది తప్పనిసరిగా ఉండాల్సింది. సైకాలజీ అంటే సైకాలజీలోని విషయాలే వాళ్ళు తీసుకుని దానికంటే ఎక్కువగా చెప్పించి ఎలాగా మనం సేవ చేయాలి అనేది పిహెచ్డి సోషల్ వర్క్ కూడా మొన్న జూన్లో పూర్తి చేసేయడం జరిగింది. అది కూడా ఇంచుమించు 9 ఏళ్ళు పట్టిందండి.